ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ వివాదం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇండియా పేరును మార్చడంలో వెనక్కి తగ్గకూడదని కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రాలపై ఇండియా మాయమైంది. మార్చి 16 రాష్ట్రపతి విందు పత్రాల్లో మళ్లీ భారత్ అని ముద్రించారు. కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. రాజ్యాంగ విలువలపై దాడినని ఆరోపిస్తున్నాయి. దేశం పేరు మార్చడానికి కేంద్రానికి ఉన్న హక్కేంటంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ వివాదం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణ. శంకరి, ఎంపీలకు రాష్ట్రపతి ఇస్తున్నటువంటి విందు ఆహ్వాన పత్రికల పైన ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటం మళ్లీ చర్చకు దారితీసింది. సెప్టెంబర్ 2023లో G20 దేశాధినేతలకు కూడా రాష్ట్రపతి భవన్ పంపినటువంటి విందు ఆహ్వాన పత్రాల్లో మొదటిసారిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని వాడారు. దీనిపైన విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో అప్పుడు ధ్వజమెత్తాయి. కూటమి పేరు ఏదైతే విపక్షాలన్నీ కలిసి తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నందునే ప్రభుత్వం భయపడి దేశం పేరును మారుస్తుందని కాంగ్రెస్ అప్పట్లో విమర్శించింది. అంతేకాకుండా ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా చెప్పింది. దేశం పేరును మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సమాఖ్యను కూడా దెబ్బతీస్తుందని కూడా ఆరోపించారు. ఇండియా అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి పేరు అని, దాన్ని పక్కన పెట్టడం అన్నది సరికాదు అన్నది కూడా వాదించారు. అయితే ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఏంటంటే, భారత రాజ్యాంగంలోని మొదటి అధికరణ ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని స్పష్టంగా చెప్తుంది. అంటే ఇండియా అదేవిధంగా భారత్ రెండు అధికారిక పేర్లని ప్రభుత్వం వాదించింది. అంతేకాకుండా ఇండియా అనేది బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి పేరు. స్వదేశీ మూలాలు ఉన్నటువంటి భారత్ అనే పదాన్ని వాడటం గర్వకారణం. వలసవాద భద్రత నుంచి విముక్తి పొందడం అధికార పార్టీ చెప్తున్నటువంటి వాదన. అయితే రాజ్యాంగ హోదా, మన రాజ్యాంగం ప్రకారం దేశానికి 2 పేర్లు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పత్రాల్లో, ఆహ్వాన పత్రాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని వాడటం రాజ్యాంగ విరుద్ధం ఏవి కాదని కూడా ప్రభుత్వం అప్పుడు స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయంగా ఇప్పటికీ ఇండియా అనే పేరు ఎక్కువగా వాడుకలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం క్రమంగా భారత్ అనే పేరును ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఎంపీలకు పంపుతున్నటువంటి ఈ ఆహ్వాన పత్రాల్లో మార్చి 16వ తేదీ ఇప్పటి వరకు కూడా 2-3 సార్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ నెల 16వ తేదీన రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో అల్పాహార విందుకు కొంతమంది ఎంపీలకు కూడా ఆహ్వానం అందింది. ఇందులో అధికారికంగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం ద్వారా ప్రభుత్వం తన పాత వైఖరిని భారత్ అనే పేరుకే ప్రాధాన్యం ఇవ్వటం కొనసాగిస్తుందని స్పష్టమవుతుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ వివాదం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇండియా పేరును మార్చడంలో వెనక్కి తగ్గకూడదని కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రాలపై ఇండియా మాయమైంది. మార్చి 16న రాష్ట్రపతి విందు పత్రాల్లో మళ్లీ భారత్ అని ముద్రించారు. కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. రాజ్యాంగ విలువలపై దాడినని ఆరోపిస్తున్నాయి. దేశం పేరు మార్చడానికి కేంద్రానికి ఉన్న హక్కేంటంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.